ధన అధిపతి బుధుడు, ఉత్తరం మొత్తం కూడా బుధుడి యొక్క అధీనం ఉందని చెప్తాం. అట్లాగే వాయువ్యం మూల చంద్రుడిది. చంద్రుడు కూడా లిక్విడ్ క్యాషే. చంద్రుడి యొక్క కొడుకే బుధుడు అని చెప్తాం. అంటే బుధుడు ధనానికి అధిపతే, చంద్రుడు కూడా ధనానికి అధిపతే. చంద్రుడు బుధుడు ఇద్దరు కూడా ధనానికి అధిపతులు కాబట్టి చంద్రుడిది వాయువ్యం కాబట్టి బుధుడిది ఉత్తరం కాబట్టి ఈ రెండింటికి మధ్య ప్లేస్ అయినటువంటి ఉత్తర వాయువ్యంలో బీరువాను పెట్టుకోవడం వలన ఆ బీరువాలో డబ్బులు ఎప్పుడూ ఉంటాయి, అవి మనకు ఉపయోగపడతాయి. నైరుతిలో పెట్టినటువంటి డబ్బు మనకు ఉపయోగపడదు, వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. దాంట్లో పెట్టినటువంటి డబ్బు మనది కాదు. ఏదో ఒక ఖర్చో, ఏదో ఒక ఆపదో, ఏదో ఒక ఇబ్బందో, ఏదో ఒక అనారోగ్యం వచ్చి అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవడో వచ్చి అవసరం అని చెప్పి తీసుకుని ఎగ్గొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆ డబ్బు మనకు ఉపయోగపడదు. ఎవరికన్నా దేశంలో ఉండేటువంటి ఎవరికో ఉపయోగపడుతుంది. దేశం మీద పడి ఆ డబ్బు తిరుగుతూ ఉంటుంది తప్ప మనకు ఉపయోగపడదు. మనం తినేది ఉండదు దాంట్లో. అదే ఉత్తర వాయువ్యంలో పెట్టి